పండిత పుత్రుడు పెద్ద పొజిషన్లోకి వచ్చాడు. నాన్నను మించిన రాజకీయం చేస్తున్నాడు. అధికారం చేపట్టగానే పెద్ద తలకాయాలను కలుస్తున్నాడు. ఏం చేస్తున్నాడు, ఎవరి కోసం చేస్తున్నాడన్నది తెలియకుండా సీక్రెట్ గా మెయింటైన్ చేస్తున్నాడు. కేబినెట్ మీటింగ్ పెట్టుకుని మరీ నారా లోకేష్ సడన్ గా సీక్రెట్ గా ఫారెన్ టూర్ వెళ్లడం కలకలం రేపుతోంది. లోకేష్ గైర్హాజరు నేపథ్యంలోనే ఏకంగా కేబినెట్ మీటింగ్ ను చంద్రబాబు వాయిదా వేయడం అనుమానాలకు తావిస్తోంది. ఇటీవల అమరావతికి పెట్టుబడులు పెట్టేందుకు దుబాయ్ ప్రభుత్వం, షేక్లు తెరపైకొచ్చారు. విదేశాల నుంచి పెట్టుబడులు వస్తున్నాయి. ఈ క్రమంలోనే నారా లోకేష్ సడన్ గా విదేశాలకు సీక్రెట్ గా టూర్ పెట్టుకోవడం అనుమానాలకు తావిస్తోంది. నారా లోకేష్ ఎవరికీ చెప్పకుండా ఫారెన్ కు ఎందుకెళ్లాడు, ఏ దేశం వెళ్లాడని అందరూ ఆరోపిస్తున్నారు. ఏదైనా గూడు పుటాని ఉందా, ఏదైనా తతంగం జరగనుందా అని అనుమానిస్తున్నారు. ఏదైనా కమిషన్ల దందా కోసమే నారా లోకేష్ ఇలా ఫారెన్ టూర్ కు వెళ్లిపోయాడని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎవరికీ చెప్పకుండా విదేశాలకు వెళ్లడం దానికేనంటున్నారు. ఎన్నికలకు ముందు కూడా నారా లోకేష్, చంద్రబాబు విదేశాలకు వెళ్లారు. అప్పుడు ఫ్యామిలీతో కలిసి వెళ్లారు. ఇప్పుడు సడన్ గా లోకేష్ ఒక్కడే వెళ్లడంతో అనుమానాలు బలపడ్డాయి.